నాకు అన్ని బాగా జరిగాయని చెప్పావు కదా, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. నేనున్నంత వరకు ధ్యానం చేస్తే ఆరోగ్య సమస్యలు అన్ని తీరుతాయి, ఏ ప్రాబ్లం ఉన్నా మానసికంగా మనకు పర్సనల్ గా మానసికంగా ఆరోగ్యంగా అన్ని తీరుతాయని విన్నాను. నేను నాకు ఇంట్లో ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా బాగుపడింది అని చెప్పావు. అది ఎలా అనేది నాకు అర్థం కాలేదు. ఆరోగ్యమే కాదు, ధ్యానం ద్వారా ఆర్థిక సమస్యలు, ఇంట్లో వాళ్ళందరూ మారిపోతారు, బాగా ఉంటారు కలిసి. మనకు కోపం అన్నది అసలు రాదు. అలా మేము కూడా మారిపోతాము. వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారా లేదా చేయలే అనే దానికి వచ్చేస్తాం. ఓకే, అదే ఇంట్లో మీరు అందరూ చేస్తున్నారు, మీరు ఒకళ్ళే చేస్తున్నారు? నేను మా అమ్మాయి చేస్తున్నాము. ఓకే, మీరు చేసే బెనిఫిటే ఇంట్లో అందరికీ వచ్చింది అంటారు, దానివల్ల వస్తుందా? అదే తెలియదు, అందుకే అడిగాను. అందరూ హ్యాపీగా ఉంటారు. సుశీల, ఇప్పుడు నువ్వు చెప్పినావు కాబట్టి నీ ఎక్స్పీరియన్స్ చూసి నాకు కూడా ధ్యానంలో చేయాలనిపిస్తుంది. అది ఎలా చేయాలో కాస్త చెప్తే. ధ్యానం ఎలా చేయాలంటే కాళ్ళు క్రాస్ చేసుకుని కింద కూర్చుంటే, పైన కూర్చున్నా ఇలా కాళ్ళు క్రాస్ చేసుకోవాలా, వేళలు పెట్టుకోవాలా, కళ్ళు రెండు మూసుకొని శ్వాస పైన ధ్యాస పెట్టాలా. అలా మీరు స్టార్టింగ్ లో ఒక 10 minutes ధ్యానం చేయాలా, తర్వాత అదే ఒక 5 minutes అలా పెంచుకుంటూ పోవాలా. 20 minutes, 30 minutes, 40 minutes. తర్వాత మన ఏజ్ ఎంత ఉంది అంత అన్ని కూర్చోవచ్చు, ఎక్కడన్నా కూర్చోవచ్చు, ఏ టైంలో అన్నా చేయొచ్చు. దీనికి స్నానం చేసి చేయాలా, అది ఏమి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ధ్యానం చేయాలి. అంటే ఒకసారి ధ్యానంలో కూర్చున్న తర్వాత మినిమం ఇంతసేపు ఉండాలి, అలా ఏమన్నా ఉందా? మనకు 10 minutes టైం దొరికింది అనుకో 10 minutes చేయాలి, 5 minutes టైం దొరికినా 5 minutes చేయాలి. అలా చేస్తూ పోతే ఆరోగ్యమే కాదు అన్ని సమస్యలు తీరుతాయి. ఓకే, థ్యాంక్ యూ.